గురుగారు, నైరుతిలో ఉన్నటువంటి డోర్ మూసి వలన ఇంట్లో డబ్బు నిలవదు అనే ఒక నమ్మకం చాలా మందిలో ఉంది. అది నిజంగా వారి నమ్మకమా, మీమాంస ఏంటది? నేను ఒక్క మాటలో ఇది నమ్మకము అనో లేకపోతే నమ్మకం ఇది ఫాల్స్ అనో చెప్పగలను. కానీ అది కాదు, మనకి శాస్త్రీయంగా ఎంతవరకు ఇది కరెక్ట్ అన్న విషయము తెలుసుకోవాలి. లేకపోతే అదొక మూఢనమ్మకం కిందకి వెళ్ళిపోతుంది. సో ఒక విషయం నేను చెప్తాను. మనకి చాలా వరకు గాలులు ఎట్లా వీస్తాయంటే దక్షిణం నుండి ఉత్తరానికి లేదా పడమర నుంచి తూర్పుకి వీస్తూ ఉంటాయి. ఇంకొక విధంగా చెప్పాలంటే నైరుతి నుండి ఈశాన్యానికి ఎక్కువగా గాలులు వీస్తూ ఉంటాయి. అంటే ఒక 80% ఈ విధంగా సంవత్సరంలో ఈ విధంగా వీస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు ఏమిటంటే గాలి యొక్క తత్వం ఏమిటి? దారిలో ఏది ఉంటే దాన్ని మోసుకొని వెళ్తూ ఉంటుంది దారి. ఒక ఉద్యానవనం ఉందనుకోండి పూలకు సంబంధించి, ఈ గాలి ఆ పరిమళాన్ని మోసుకొని వస్తుంది. ఇంటి దగ్గరికి వచ్చేసరికి కిటికీల్లో నుంచి తలుపుల్లో నుంచి ఇంట్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు దాని పరిమళాన్ని ఆఘ్రాణించగలుగుతారు. అలాగే బురద గుంటలు ఉన్నాయనుకోండి, పైనుంచి వస్తూ వస్తూ దుర్వాసనను కూడా తీసుకొని ఇంట్లోకి వచ్చేస్తుంది. దాన్ని మీరు శ్వాసించవలసి వస్తుంది. సో అటునుంచి పరిమళం వచ్చినా ఆ పరిమళంతో పాటు పుప్పడి వస్తుంది, పూల పుప్పడి. చాలా చాలా సన్నగా ఉంటుంది. కొంతమందికి అది ఎలర్జీ కూడా అవుతుంది, కొంతమందికి కాకపోవచ్చు, కానీ దాన్ని శ్వాసించవలసి వస్తుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అదే బురద గుంటలపై నుంచి వచ్చింది, ఆ దుర్గంధాన్ని మీరు శ్వాసించవలసి వస్తుంది. దీనివల్ల కూడా ఆరోగ్యం చెడిపోతుంది. సో ఏ విధమైనది వచ్చినాక దుమ్ము ధూళి ఇవన్నీ మనకు వచ్చేస్తుంటాయి ఇంట్లోకి. వాటిని మనం శ్వాసించవలసి వస్తుంది. మన ముక్కులోకి చెవుల్లోకి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి తప్పకుండా. సో అక్కడ తలుపు పెట్టలేదనుకోండి, సో అటు నుంచి వచ్చే గాలి ఇంటికి తగిలి డిస్టర్బ్ అయి డైవర్ట్ అయిపోతుంది, ఇంట్లోకి రాదు. ఇంట్లోకి వచ్చినప్పుడు వీటిని ఇన్హేల్ చేసినప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి. తలుపు ఓపెన్ చేసి పెడితే ఈ అనారోగ్య సమస్యలు రావటం వల్ల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. డాక్టర్స్ మందులు ఇస్తారు, వీళ్ళు వాడుతూ ఉంటారు. కానీ అసలు కారణమైనటువంటి ఈ గాలిని నిరోధించరు. ఆ మందులు వేసుకోవటం వల్ల 2 రోజులు బాగుంటుంది, కానీ నిరంతరం ఇదే గాలిని శ్వాసిస్తూ ఉండటం వల్ల ఈ అనారోగ్య సమస్య రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ రిపీట్ అవుతున్న కొద్దీ మందుల డోసు డాక్టర్స్ పెంచుతూ ఉంటారు. ఇంకా రకరకాల మందులు ప్రయోగం చేస్తుంటారు మన పైన. దానికి డబ్బులు మనమే ఖర్చు పెట్టుకోవాలి. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేక ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు అనేక టెస్ట్లకని వాటికి వీటికి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు. మీ దగ్గర ఉన్న ధనం తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సీరియస్ సమస్యలు కూడా రావచ్చు. ఇక్కడ ఈ తలుపు లేదనుకోండి, సో ఈ ప్రాసెసే ఉండదు. నైరుతిలో తలుపు ఓపెన్ చేసి పెడితే డబ్బు నిలవదు అన్న నానుడి వచ్చేసింది. సో నైరుతిలో అసలు మనకి భారతదేశంలో వాస్తు ప్రకారము నైరుతిలో తలుపు పెట్టకూడదు, సాలిడ్గా ఉండాలి. కిటికీలు కూడా పెట్టకూడదు. కానీ గాలి వెలుతురు వచ్చే విధంగా పూర్తి నైరుతిలో కాకుండా కొంత స్థలాన్ని వదిలేసి మూయటానికి తెరవటానికి వీలు ఉండేటటువంటి కిటికీలు పెట్టుకోవచ్చు. అప్పుడు గాలిని, ఇంట్లో ఉన్న గాలిని రిఫ్రెష్ చేయటం అవుతూ ఉంటుంది. సో నైరుతిలో తలుపు మూయకుండా తెరిచి పెడితే ఇంట్లో డబ్బు నిలవదు అనటానికి ఇది ఉదాహరణ. కాబట్టి అట్లాంటి అందుకే మన నైరుతిలో తలుపు పెడితే వీళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి, డబ్బులు ఉండవు. ఇదంతా కూడా మేము చెప్పటానికంటే ముందటి నుంచే ఆల్రెడీ ఇది నమ్మకం పాతుకుపోయింది. సో ఇది మూఢనమ్మకం కాదు, దీనికి ఇంత విశ్లేషణ ఉంది. నైరుతిలో తలుపులు పెట్టకూడదు.